అందరికీ నమస్కారం. సిరిప్రదానికి స్వాగతం. శారీరక మానసిక శుద్ధి, శాంతి, పరోపకార బుద్ధి, దయ ఇలాంటి గుణాలు కలిగిన వారి ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రీతిగా అడుగుపెడుతుంది. సత్యంలోనూ, అప్రమత్తతలోనూ, సత్కర్మలోనూ, భగవదర్పణ బుద్ధిలోనూ, శమధమాదుల్లోనూ తానుంటానని అమ్మవారు స్వయంగా చెప్పినట్టు మార్కండేయ పురాణం పేర్కొంది. జైమిని భారతంలో దుర్వ్యసనాలు కలవారిని లక్ష్మి విడిచి వెళ్ళిపోతుందని ఉంది. సంపదల కంటే ముందు గుణసంపత్తిని ప్రసాదించమని ఆ శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించాలి. ఎల్ల లోకాలను ఏలే జగన్మాత శ్రీ మహాలక్ష్మి. ఆ తల్లి ఎవరి ఇంట ఉంటే హరి కూడా ఆ ఇంటిని విడవకుండా ఉంటాడు. అఖిల జగత్తుకు పూజ్యురాలు, సంపదలకు నిలయమైన తల్లి శ్రీ మహాలక్ష్మి. అమ్మ తలుచుకుంటే ఆగర్భ దరిద్రుడినైనా శ్రీమంతుణ్ణి చేయగలదు, రోగిని సైతం సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి చేయగలదు, దుర్మార్గుడినైనా మంచివాడిగా మార్చగలదు, కురూపిని సైతం మనోహరమూర్తిగా, దుర్బలుడిని బలవంతుడిగా, మూడిని పండితుడిగాను, క్రోధిని కారణ్యమూర్తిగాను చేయగలదు. తన కరుణార్ద్ర వీక్షణాలతో సర్వము సమకూర్చగల శక్తి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి. ఆమె దయకు పెన్నిది. అనేక పేర్లతో, అనేక రూపాలతో వెలిసి అమ్మవారు కోరిన వారికి కొంగు బంగారమై అనుగ్రహిస్తుంది. ఆమె శ్రీ మహావిష్ణువును వరించి జగత్పూజితను స్వామికి కలిగించింది. అమ్మ వల్లనే అయ్యవారు శ్రీనివాసుడు కాగలిగాడు. లోకాలను రక్షించే ఉత్సాహ ప్రభు మంత్రశక్తులు, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవి వల్లనే కలిగాయని నారద మహర్షి అమ్మవారిని విశేషంగా స్తుతించే ఒక సందర్భం మత్స్యపురాణంలో కనిపిస్తుంది. ఎల్లలోకాలకు ఏలిక ఆ అమ్మ. ఆమె ఇవ్వలేనిది ఏమున్నది? పుణ్యాల రాశి, సర్వ జగత్తును కాచే కల్పవల్లి, దారిద్ర్య వినాశిని, సంతత సౌభాగ్యదాయిని శ్రీ మహాలక్ష్మీదేవి అన్న ఆమె పేరు వరాలకు ఆలవాలం. ఇరువైపులా పరిపూర్ణమైన బంగారు కడవలు ధరించి గజరాజులు భక్తితో సేవిస్తూ ఉండగా శంఖము, పద్మము, మహాపద్మము, కుందము, ముకుందము, నీలము, మిశ్రనిధి, మకర కచ్చపనిధులు ఆశ్రయించి కొలుస్తూ ఉండగా దేవ గంధర్వాది కాంతలు వింజామరలతో వెనుకవైపున నిలిచి సేవిస్తూ ఉండగా శ్రేష్టమైన మేలిమి బంగారు పద్మపీఠం మీద ప్రసన్నంగా కొలువుదీరి అఖిల లోకాలను రక్షించేవో జగన్మాత, నిన్ను ప్రస్తుతి చేస్తున్నానమ్మా. నీ అనుగ్రహమే మా ఉనికికి ఆయువు పట్టు. దిక్పాలకులకు, కడకు హరిహర బ్రహ్మాదులకు కూడా నడిపించగల శక్తి స్వరూపిణివైన నీవు మమ్మల్ని సదా అనుగ్రహించు. వేళలా శుభాలనిచ్చే తల్లివి, దయాదాక్షిణ్యాలు గల పాలవెల్లివి, నా ఇంట ఎల్లప్పుడూ కొలువై ఉండు. అమ్మవారిని పలు పలు రకాలుగా నేను స్తుతిస్తూ వేస్తున్న రంగవల్లికలను మీ ముందు నేను తీసుకువచ్చాను. ఈ రంగవల్లికలు మీకు నచ్చాయని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.